హలో. ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది. సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు. అధ్యయనం చేయబడుతున్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను మరింత వివరంగా చూడాలని మేము సూచిస్తున్నాము. మేము మీతో కార్పొరేషన్ యొక్క ప్రధాన సూచికలను పోల్చి చూస్తాము. తిల్రే బ్రాండ్స్ ఐఎన్సి టికర్ TLRY. సమీక్ష ఆగస్టు 15, 2025 నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ తిల్రే బ్రాండ్స్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. నార్కో ఫుడ్ 26 సంస్థలు విశ్లేషణలో పాల్గొంటున్నాయి. మేము ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను పరిశీలిస్తాము. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం 10 పాయింట్లలో -2. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 2.2 పాయింట్లు. మీరు దీన్ని విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం మార్కెట్లో సగటు ఫలితం 1.8 పాయింట్లు అని మీరు చూడవచ్చు. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా 2 పాయింట్లు తిల్రే బ్రాండ్స్ ఐఎన్సి కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా తిల్రే బ్రాండ్స్ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు. మేము గత 12 నెలల స్టాక్స్ చూస్తాము. తిల్రే బ్రాండ్స్ ఐఎన్సి మైనస్ డైనమిక్స్ 33.4%, 27.7% ఉపవర్గానికి ధర డైనమిక్స్తో పోలిస్తే. ఒక సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ తిల్రే బ్రాండ్స్ ఐఎన్సి విలువ $1.31 బిలియన్లు. $725 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం. కంపెనీ పుస్తక విలువ $1.55 బిలియన్లు. మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $176 బిలియన్. స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా తిల్రే బ్రాండ్స్ ఐఎన్సి స్టాక్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 0.18%. పుస్తక విలువ క్యాపిటలైజేషన్ 0.879%. సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది 1 పాయింట్. అధ్యయనంలో ఉన్న కంపెనీ 0.342 బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది. మూలధనంలో 22% పుస్తక విలువకు రుణం. సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలపై ఫలితం మంచిది 1 పాయింట్. కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి 0. ఉపవర్గంలో సగటు 24.3. ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $2,198 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ లాభ సూచిక అంచనా చెడు -1 పాయింట్. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 1.6. ఉపవర్గం యొక్క సగటు 3.5. ఉపవర్గ సూచికలతో పోలిస్తే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 1 పాయింట్. గత 12 నెలల ఆదాయం $830 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచిక అంచనా చెడు -1 పాయింట్. అమ్మకాల మార్జిన్ -267.6%, ఉపవర్గంలో సగటు 14.6%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా టోలెట్ -0.5 పాయింట్లు. ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా 0.743%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 313% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $457,000.
మరియు ఉపవర్గానికి $1,886,000. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి కంపెనీ మూలధన మొత్తం అంచనా మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం $769.4,000. ఉపవర్గం సగటు 77,000. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం $289,000. ఉపవర్గంలో $533,000. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయగల -0.5 పాయింట్లు. చిన్న లావాదేవీల పరిమాణం 17.6%, ఉపవర్గానికి సగటు 1.2%. సూచిక RSI 14 కంపెనీకి 76% స్థాయిని చూపుతుంది. తిల్రే బ్రాండ్స్ INC. ఉపవర్గం కోసం RSI స్థాయి 14, 54%. కంపెనీ ప్రస్తుత స్టాక్ విలువ సుమారు $1.17. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు 86 సెంట్లు. మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ టేబుల్ స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. షేర్ల విశ్లేషణ ఆధారంగా తిల్రే బ్రాండ్స్ INC స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ప్రతి షేరుకు $1.18 వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ సాపేక్షంగా పేలవమైన వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది. కంపెనీ వాల్యుయేషన్ పద్ధతిని ఉపయోగించి నిర్వహించబడింది. అకిమ్ ఇండెక్స్ లాభం 0.73 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 1.63 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ 14, 2025న సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున. టిక్కర్ GDYN. ప్రధాన కొనుగోలు ఆర్డర్. ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ 1. రెండవ ఆర్డర్ తుది ధర వద్ద మూసివేయబడింది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. గురు మార్కెట్స్.